ఒకటి చెప్పండి మీరు, అంటే ఈసారి 2019లో రాజకీయాల్లో అంటే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే వైసీపీ నుంచి మాత్రమే పోటీ చేస్తారా, ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం లేదంటారా? ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం లేదు, కేవలం వైసీపీలో అవకాశం రాకపోతే డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాజీగానే ఉండిపోతారు. ఇది వాస్తవమా? వాస్తవం. వేరే పార్టీ వైపు వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఒకవేళ గట్టిగా పిలుపులు వచ్చి మీ కార్యవర్గం, మీ కార్యకర్తలు, మీ వర్గం అంతా కూడా గట్టిగా కోరితే ఏం చేస్తారు? మరీ ఎక్కువ బస్సులు ఎక్కడం మంచిది కాదు, ఎక్కిన బస్సు చాలు అని చెప్పి టీడీపీ వైపు ఎందుకు పోరు? పోయిన వాళ్ళందరూ ఇప్పుడు దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు ఏమవుతుందంటే టీడీపీలో ఏకఛత్రాది పాలన అంటే సింథింగ్ ఏ రాజకీయ పార్టీలైనా ఉంటుంది, కానీ ఎందుకో ఒక రకమైన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీనే అది ఇంకొక సామాజిక వర్గానికి వ్యతిరేకమైన పార్టీ అనే ఫీలింగు వచ్చింది. సాయి ప్రతాప్ గారు వెళ్ళారు కదా ఇప్పుడు. సాయి ప్రతాప్ ఆయన ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు, కానీ సాయి ప్రతాప్ గారితో మీకు పరిచయాలు లేవా? ఎందుకులే, మాట్లాడుతుంటారు ఇప్పటికీ? ఇప్పుడు ఈ మధ్య మాట్లాడలే. కారణం? ఈ మధ్య మాట్లాడలే. ఎప్పుడు అంటే కారణం ఏమంటే మామూలుగా ఏం లేదు, ఊరికే అవకాశం రాలేదు కదా మీరు. అవకాశం రాలేదు, లేకపోతే హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మీరు వైసీపీ వైపు అడుగులు వేస్తున్న విషయం సాయి ప్రతాప్ గారికి కూడా తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడైనా ఆయన ఫోన్ చేసి ఎందుకు డిఎల్ వైపు పెడుతున్నావు, నేను కూడా వెళ్ళలేదు అది అన్నట్టు చెప్పలేదు. సాయి ప్రతాప్ గారు నాకు గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలోకి వస్తున్నా తీసుకోలేదని బాధపడుతున్నారు. మరోవైపు పార్టీలోకి వెళ్ళిన మైసూరారెడ్డి గారు నాకు అసలు పార్టీలోనే అంత సీనియర్ ఉన్నా కూడా నాకు గౌరవం లేదు, అందుకే నేను బయటికి వచ్చాను, అసలుకి ఆ పార్టీలోకి ఎందుకు పోయానా, అప్పుడు ఇంత అవమానం మూట కట్టుకున్నాను బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరూ ఇంత సీనియర్లు, వీళ్ళందరూ కూడా మీతో సమకాలీకులను వీళ్ళందరూ చెప్తున్నప్పుడు మీరు వెళ్తే మీకు ఆ పార్టీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? అని భావిస్తున్నాను, నేనైతే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వీళ్ళు మళ్ళీ అంతలా బాధపడుతున్నారు కదా, అంటే మీకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మైసూరారెడ్డి ఆలోచన ప్రాబబ్లీ మైసూరారెడ్డి కోరిక ఏముందో మనకు తెలియదు, మైసూరారెడ్డి ఇష్యూ. సాయి ప్రతాప్ మరి ఎందుకు పిల్లలు నేను పోతానన్నా కూడా తెచ్చుకోలేదని అన్నారో తెలియదు, అది మరి నాకు తెలియదు. బట్ బై అండ్ లార్జ్ నాకు తెలిసినంత వరకు జగన్ అంత దుర్మార్గుడు ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంత దుర్మార్గుడు ఏం కాదు, అంత విమర్శించాల్సిన వ్యక్తి కాదు. విజయమ్మ గారితో మాట్లాడుతుంటారా? మొన్న రీసెంట్గా పెళ్ళిలో కూడా కలిసినాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు కాదు అంటే ఎలా చెప్తున్నారు మీరు? అంటే ఆయనతో అంత అంటే నేను అతని వే ఆఫ్ ఫంక్షనింగ్, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూడడం ఒకటి, నాతో మాట్లాడడం ఒకటి. హీ హిమ్సెల్ఫ్ స్పోక్ టు మీ. ఓకే, ఏమంటారు? అంకుల్ అంటారా? అంకుల్ అంటారు. కానీ మళ్ళీ పార్టీలోకి వెళ్తే జగన్ గారిని సారా అనాల్సి వస్తుందేమో? ఏం లేదండి, అన్ని ఊరికే రూమర్లు, కానీ చాలా తప్పు అది. అలా ఏం లేదంటారు. మరి మిగతా వాళ్ళంతా ఎందుకు అట్లా ఆరోపిస్తుంటారు? పార్టీలో వెళ్తే సారణాలయాన్ని అది ఇది వీళ్ళకు ఏమైందంటే రాజకీయంగా సరిపోకపోయేది ఏదో కారణం, సారణాల, సెల్యూట్ కొట్టాలా, ఎవరిని పలకరించడు, ఆప్యాయంగా చూడడు, ఇవన్నీ చెప్తా ఉంటారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. మీకు చాలా ఆ లెక్కన ఎత్తుకుంటే తెలుగుదేశంలో నీకు పచ్చగుడ్డ అట్లా వేసేదే మెడ మీద, మళ్ళీ అపాయింట్మెంట్ కూడా దొరకదు. అంతా డాష్ బోర్డు, కమాండ్ కంట్రోల్ సెంటరు, దావోసు, ఇవే ఉంటాయి. ప్రజలకేం ఇంటర్వ్యూలు ఏమి ఉండవు. అదే దావోస్లో చంద్రబాబు నాయుడు గారు టికెట్లు కొనుక్కొని పోతున్నారు అని ఆరోపిస్తున్నారు. గతంలో 4.5 కోట్లు, ఇప్పటివరకు 24 కోట్లు దావోస్ కోసం ఖర్చు పెట్టారంటున్నారు. వాస్తవం అంటారా? దావోస్లో ఫీజు ఉంది, దానికి ఫీజు కట్టిపోతారు. ఏం చేస్తారు దావోస్లో? సంపన్న దేశాల ప్రతినిధులు మాట్లాడుకుంటారండి. నిజంగా ఐ హేట్ ది దావోస్ సమ్మిట్. సంపద అంతా 1% ఉంది, 58% 60% ప్రజలకు చెందాల్సిన సంపద ఒక వ్యక్తి ఒక్క శాతంలో ఉంది. దావోస్లో కూర్చొని ఏంటి మాట్లాడేది, ఏం చేసేది? పేద ప్రజలకు మేలు చేయాలనే వ్యక్తి దావోస్లో కూర్చొని ఏం మాట్లాడతారు? మా దేశాలకు రావండి, పెట్టుబడులు పెట్టండి, ఎవ్వడు పెట్టుబడి పెట్టాడు. అది దట్ ఈస్ ఏ రిచ్ మ్యాన్ క్లబ్, అంతే. క్లబ్బులు ఉంటాయి కదా, ఆ క్లబ్బుల్లో ఈ రిచ్ పీపుల్ దే సిట్ టుగెదర్ అండ్ చాట్, దట్స్ ఆల్.
వాళ్ళ దేశం అండ్ హౌ టు రాబ్ ది పూర్ ఫెలోస్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆ దావోస్ మీటింగ్లో మాట్లాడమంటారు. అసలు ఆయన రాకపోతే కళే ఉండదు అసలు దావోస్లో అంటుంటారు. కథలంటే చంద్రబాబు నాయుడు గారు రాకపోతే దావోస్కే కళ ఉండదు. ఆయన వేదిక ఎక్కి ఎంతో మందికి మంచి ప్రసంగం ఇస్తాడు, ఆయన స్ఫూర్తి అంటుంటారు. ఇవన్నీ కథలు, ఇవన్నీ దావోసుకు పోయే వ్యక్తులంతా పేద ప్రజలకు వ్యతిరేకులని నాకు బలమైన నమ్మకం ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు కదా మన చంద్రబాబు నాయుడు గారు, ప్రతి సంవత్సరం 6.5 కోటి టికెట్ పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం వెళ్తాడు. ఇక్కడేమో 6.5 కోటి టికెట్ పెట్టామంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఫ్రీగా వెళ్ళారు. దావోస్ వాళ్ళు వెంటబడి మరి బాబు గారిని పిలిపించుకున్నారు. దావోస్లో దెర్ ఇస్ ఎ ఎంట్రీ ఫీ. దెర్ ఇస్ ఎ ఎంట్రీ ఫీ. ఎనీబడి హ్యాస్ టు పే దట్ ఫీ. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మెంబర్షిప్ ఉంది, అంటే లంసమ్గా ఒకటేసారి పే చేసింటారు. మిగతా స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఉన్నాయో దే హ్యావ్ టు పే ది ఎంట్రీ ఫీజ్. కంపల్సరీ ఏ సీఎం పోవాలన్నా ఎంట్రీ ఫీజు కట్టాల్సిందే. ఇవాళ సీఎం రమేష్ గారు మీరు చూసారు లేదా, దావోస్లో సీఎం పక్కన ఉన్నాడు. సీఎం రమేష్ గారు హీ వాజ్ నాట్ ఇన్వైటీ. హీ పెయిడ్ మనీ, హీ వెంట్ టు ది మీటింగ్. ఇఫ్ యూ పే మనీ యూ కెన్ ఆల్సో గో. టీడీపీలో కడప జిల్లాలో సీఎం రమేష్ గారిది అంతా హవా ఉంటుంది అంటారు. ఎంతమంది ఉన్నా ఏ నాయకుడు బాగానే ఉందండి అతనికి అంత హవా. అంటే మీ దగ్గరికి ఏ రోజు రాలేదా? రండిగా వచ్చినాడు, నా దగ్గరకు వచ్చి తెలుగుదేశంలోకి రమ్మని కోరినాడు. కానీ నేను అడిగిన ప్రశ్నలకు జవాబు లేదంటుంది దగ్గర. ఏమడిగారు? నేను నాకు ఇంకా మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్ ఇవ్వండి అంటే దానికి జవాబు లేదు. అంటే మీరు ఎందుకు అంత పట్టుబడుతున్నారు ఎమ్మెల్యే కావాలని? అంటే ప్రజాసేవ ఇంకా కొంతకాలం చేయాలనుకుంటున్నారు, అంటే పదవి ఆకాంక్ష అంటారా? లేదు, ప్రజాసేవ ఒక్కసారి చేద్దామని. అంటే ఇప్పుడు ఏమన్నా డాక్టర్ ప్రాక్టీస్ పెట్టుకోలేరా మళ్ళీ? ఇప్పుడు ఈ వయసులో ఏం చేస్తాను? అప్పుడు 2 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలని. 66 ఇయర్స్ నేను. ఇప్పుడు ప్రాక్టీస్ ఏం చేద్దాం? అప్పట్లో మీరు పీజీ చేసింటే బాగుండేదేమో సార్. అప్పుడేమో ఆలోచన రాలేదు. మై కంటెన్షన్ వాజ్ హెల్ప్ ద పూర్. సీఎం రమేష్ గారు వచ్చి పిలిచారు, మీ ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో ఆ వైపు పోలేదు. దిస్ ఈస్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్.